పోతంటే రాజు రత్నంగా మారారు గా తల్లి శ్యామలమ్మ పండ్ల కట్ట వస్తారు కోటమ్మ ప్రజవారు ప్రజవారు అందరూ పోయేటి పండ్ల కట్ట వచ్చి నాయన రత్నంగా మహారాజు మీరు ఎటు పోతారయ్యా మీరు ఎటు పోతారని అడిగినప్పుడు చూసేటి ప్రజవారు ముఖం చూసి అయ్యా ప్రజలారా మరి మా గర్భవాసం అందున కొడుకులు లేరు బిడ్డలు లేరు అయ్యా కొడుకుల బిడ్డల సంతానం కొరకు కోడి దేవుళ్ళ పూజకు పోతాను పేనకాడ భగవంతుడు మెచ్చి మాకు సంతానం ఇద్దరం మళ్ళీ తిరిగి ఈ రాజ్యం అర్థం లేకపోతే పేనకాడ భార్య భర్తలు మా ప్రాణం తీసుకుంటామయ్యా అని ఆ మంత్రివాడిని దగ్గర పిలిచా మంత్రి మల్లన్న చూసిన రాజ్యం దేశం చేతిలో పెట్టిండు మంత్రి నేను నచ్చరాక రాజ్యం బయలం దేశం బయలం అని ఆ మంత్రి మల్లన్న రాజ్యం దేశం అప్పచెప్పి రత్నంగా మహారాజు చూసిన భార్య నెంబడి పెట్టుకొని నాగబండను కొట్టుకోవాలి మనిషి ఏ లెక్కల మనిషివి మనిషి ఎందుకన్నా అంటే మరి ఇంటికాడ నేను ఉంటే వాళ్ళకు సప్రకం అనుకున్న ఢోలి కొడుకులు బిడ్డలు అని చేయరాని దేవుడు పూజ చేపిస్తాను మొక్కరాని కాడ మొక్కిస్తాను చేయరాని కాడ పూజ చేపిస్తాను అవతోడు ఎదురైన గుండంలో సజీలాలు తానం చేపిస్తాను నీళ్లు దొరకకపోతే గడ్డరాల కూడా ముంచుతాను ఇంటికాడ ఉంటే మంచిగా అల్లపోతే వాళ్ళకింత పూజ తిని ఓ పది సప్రకం అనుకున్న ఢోలి మన కొడుకులు గారు బిడ్డలు గారు నా మాటను సపరేట్ మరి అయ్యా నువ్వు చేసినాక ఈ కట్టం ఎందుకుంటూ ఈ బాధతో నా బాధ చేసింది అన్నట్లు అయ్యా నీ దగ్గరనే ఉన్నాయి కదా దేవుడు నా దగ్గర దేవుడు ఇంత దేవుడు అంటే నాకు అర్థమైందిరా ఏ మొన్న వారం రోజుల కింద పెద్దవారు మాసేసినారా ఆర్డర్ చేసినా
ఇంకేంటి ఎవరు నేను మంచోళ్ళు కాక నా పిల్లలకి ఏం తక్కువ చేసి మోటార్లు కూడా బిడి చేస్తారా అన్నీ ఉంటాయి ఉండే కాడ ఉంటాయి కానీ నీ ఇంజన్ బోర్డు చేపించడం అంటన్నా ఎదురు గుర్తు సత్య మాట ఏం చేయమంటారు ఇవన్నీ పూజలు చేసుకుంటూ పోతాను అయినా ఆకి అర్ధం రాత్రి దీనికి చూడు ఎంత మంచి సీరియగా ఉన్నా నేను ఎంత మంచి రైక కొన్న గిన్నె సోమరేవులన్న పెట్టినారా అంత బంగారం చూడు అబ్బతో 2 లక్షల తులం ఉన్నది బంగారం పెట్టి దాని మెడ బంగారం పెట్టిన పెళ్ళి మస్తుండాలి అవునే ఇక మన గర్భవాసం అందున కొడుకులు గారు బిడ్డలు గారు నన్నే నువ్వు కొడుకు అనుకో నిన్నే నా బిడ్డ అనుకుంటా అనుకున్నా కడిగే ఎందుకు ఇద్దరం ఇద్దరం కొట్లాడుకుంటే 3 రోజులు సందు ఆడుగుడు పతాకం గుద్దుక సత్య మాటలు డబుల్ మీనింగ్ కేసీఆర్ వస్తే రేవంత్ కొట్టాడు వచ్చిండు నువ్వు అంటే నువ్వే రాజ్యం ఇక మన గాలి ఏది దయనే మన గాలి దాటిపోయింది ఏం చేయడానికి దేవుళ్ళ పూజ చేస్తాను ఒకరాని కాడ మొక్కిస్తాను స్నానం చేయడానికి కాడ చేపిస్తాను పూజలన్నీ ఎత్తి మన గాలి పోదాం కాకపోతే నాతోనే వారం రోజులు ఏం చెప్తావు నా పిల్లల్ని కాకపోతే నేను 4 రోజులు దిప్పుకత్తా గుళ్ళ పట్టి నువ్వు పిడాక 6 రోజులు ల్యాండ్ కొడుకు అట్లా మాత్రం అయినా భార్య భర్తలు ఇద్దరు రత్నంగా కైలాసం కొన్నటువంటి సిద్ధేశ్వర స్వామి పూజలు చేసుకుంటాడు ఈ లోపల భార్య భర్తలు వెళ్ళిపోతాంటే